Good morning, friends. Today we are going to learn the Learn a Word a Day for March 6th. For level 1, actually it was given as KEE key in the manual, but it might be BEB. ఎందుకంటే కీ అనే దానికి అర్థం లేదు కాబట్టి బహుశా అది బి అయి ఉంటుంది అనే ఉద్దేశంతో బి ఇవ్వడం జరిగింది. బిఈబి అంటే తేనెటీగ. బి ప్రొనౌన్సియేషన్ బి. Parts of speech noun. If meaning flying insect that can sting. పుట్టేటువంటి ఎగిరేటువంటి కీటకం అది. స్టింగ్ అంటే ఇక్కడ కుట్టడం, గుచ్చడం. యూసెస్. Bees live in a large groups and make honey. Bees were buzzing in the clover. Clover అంటే ఈ కింద ఇవ్వబడినటువంటి ఆకులు. క్లోవర్ ఆకులు, క్లోవర్ చెట్టు అది. దాని మీద ఎక్కువగా బీస్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ 2 సన్ రైజ్, సూర్యోదయం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. ప్రొనౌన్సియేషన్ సన్ రైజ్, సన్ రైజ్, సన్ రైజ్. మీనింగ్ ద టైమ్ when the sun first appears in the sky in the morning. సూర్యుడు మొదటిసారి ఎప్పుడైతే కనబడతాడో దాన్ని సన్ రైజ్ అంటాం. We got up at sunrise. Sun rises in the sun rises in the east. మనం సూర్యోదయానికి లేస్తాం, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. నెక్స్ట్ ప్రీషియస్. ప్రీషియస్ అంటే విలువైన. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్ విశేషణం. ప్రొనౌన్సియేషన్ ప్రీషియస్, ప్రీషియస్, ప్రీషియస్. మీనింగ్ రేర్ అండ్ వర్త్ ఎ లాట్ ఆఫ్ మనీ. రేర్ అంటే అరుదైన, వర్త్ ఎ లాట్ ఆఫ్ మనీ చాలా విలువైనది అని. వాటర్ ఈజ్ ఎ ప్రీషియస్ కామోడిటీ. కామోడిటీ అంటే వస్తువు. డోంట్ వేస్ట్ ప్రీషియస్ టైం. టైంని వేస్ట్ చేసుకోకు, విలువైన సమయాన్ని. యూ కెన్ నెవర్ గెట్ బ్యాక్. మళ్ళీ తిరిగి నువ్వు పొందలేవు. నెక్స్ట్ లెవెల్ 4 క్లింగ్. వేలాడటం ద్వారా అంటిపెట్టుకుని ఉండడం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్ క్రియ. క్లీన్. ప్రొనౌన్సియేషన్ క్లీన్. మీనింగ్ టు హోల్డ్ ఆన్ టైట్లీ టు సంబడి ఆర్ సంథింగ్. ఎవరినైనా అంటిపెట్టుకుని ఉండడం లేదా వేలాడి ఉండడం. దేన్నైనా పట్టుకుని వేలాడి ఉండడం. వస్తువుని కానీ వ్యక్తిని కానీ పట్టుకుని వేలాడటం. షీ ఆల్వేస్ క్లింగ్స్ టు హర్ టాయ్. ఆమె యొక్క బొమ్మను పట్టుకొని ఉంటూ ఉంటుంది. హగ్ అనే మీనింగ్ కూడా వస్తుంది, హోల్డ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. పట్టుకుని ఉంది. పప్పీస్ క్లింగ్ దేర్ మదర్. పప్పీస్ అంటే కుక్క పిల్లలు వాటి యొక్క తల్లిని పట్టుకొని ఉన్నాయి.